బ్లాక్ బస్టర్ ఒరే అరే మామ, పార్టీ అరే మామ. ఇప్పుడురా. నా పార్టీ తర్వాత రా రేయ్ నీ పార్టీ ఎప్పుడు రా ఎప్పుడు చూసినా పార్టీ అని అయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా రేయ్ ధర్మం చేయండి అయ్యా రేయ్, ఆ సంగతి దానం ఏంట్రా? చేస్తున్నారు అక్కడ, రేయ్. మా సంగతి మా సంగతి ఏంట్రా ఏంట్రా? బాబు? పిచ్చగళ్ళారా మీకు రే మామ, ఆల్రెడీ వేసాను కదా పార్టీ రా. నాకు కూడా కనిపించదు బ్రదర్. Big Cheetah. Big Cheetah. Yeah, big Cheetah. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. బీ కేర్ఫుల్. అలాగే మేడం థ్యాంక్స్ మేడం చెర్రీ బన్నీ నాని బాయ్ రా. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. కేర్ఫుల్గా ఉండాలి కదండి. కొంచెం మిస్ అయ్యి ఉంటే ఏమయ్యేది? చాలా థ్యాంక్స్ అండి. రండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ఐటికి వెళ్ళాలండి. ఎన్ఐటీయా? ఎన్ఐటీ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంది కదా. అవునా, నేను ఎంతో మందిని అడిగానండి, ఎవరూ సరిగ్గా చెప్పలేదు. పర్వాలేదు, నేను రోడ్ క్రాస్ చేస్తాను. రండి. ఆ, నేను ఎన్ఐటీ సైడే వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేయను. అయ్యో మీకెందుకండి ట్రబుల్, నేను బస్సులో వెళ్ళిపోతాను. చిన్న హెల్పే కదా. రండి. ఆ, ఓకే. జాగ్రత్త. మీకెప్పటి నుంచి ఇలా? ఆ, అది లేదు, మీకు పుట్టినప్పటి నుంచి చూపలేదా, లేదంటే మధ్యలో? పుట్టినప్పుడు బాగానే ఉన్నానండి. స్కూల్కి వెళ్ళే రోజుల్లో సడన్గా ఫీవర్ వచ్చి చూపు పోయింది. పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే పర్వాలేదండి, కానీ అన్నీ తెలిసి చూశాక ఇప్పుడు చూడలేకపోతున్నా అంటే చాలా కష్టంగా ఉందండి. 10 సంవత్సరాలప్పుడు చూసిన ప్రపంచం ఇప్పటికీ గుర్తుందండి. మా అమ్మా నాన్న రూపం ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదండి. మీకు ఓ విషయం తెలుసా? నా చూపు పోయాక నేను మాట్లాడిన మొదటి అమ్మాయి మీరేనండి. సారీ, నా కథంతా చెప్పి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ విత్ మీ. అరే, మీ వాయిస్ కూడా చిత్రగారి లాగా భలే స్వీట్ గా ఉందండి. ఓ చా ఎఫ్ఎం ఐఎమ్ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే. నేనేదో మీరు పాడారనుకొని. హలో. Hi, Chinda. హాయ్ డాడ్. Where are you? డాడ్, ఐమ్ ఆన్ మై వే. Okay. Take care. I'll wait for you. ఎన్ఐటి వచ్చేసిందా? వచ్చేసింది. ఆగండి, నేను డోర్ ఓపెన్ చేస్తాను. రండి. వన్ మినిట్, ఇక్కడే ఉండండి, వచ్చేస్తాను. రే వసంత్, నువ్వు వేసిన బిస్కెట్కి ఆ బిస్కెట్ పడిపోయింది, జాగ్రత్తగా ట్యాకిల్ చెయ్యి. మీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ మీరు ఇది తీసుకోవాలి. ఏంటండి ఇది? వాకింగ్ స్టిక్. మీ వాళ్ళందరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు కదా. థ్యాంక్స్
థ్యాంక్స్ ఆంటీ. అయ్యో నేను ఆంటీని కాదండి. ఓ సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదు, మీ గురించి తెలుసుకున్నాను కానీ మీకు నా గురించి చెప్పలేదు కదా. ఓకే, ఐఎమ్ నర్మదా, బీఎస్సీ ఫైనల్ ఇయర్, ఏవిఎన్ కాలేజ్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్, బాయ్. యా. జాగ్రత్త అండి. సారీ అండి, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను. నువ్వు చాలా గొప్పడు రోయ్. లైసెన్స్ లేదు కదా, పోలీసుని చూడగానే ఈ వెనకాల సెటిల్ అయిపోయావా? అవునరా మామ. లైసెన్స్ ది. ఇది నేను అడిగింది ఇతని లైసెన్స్. ఏంటి సార్ ఈవేళ పెళ్లి రోజా? వచ్చేటప్పుడు బాగా డబ్బుతో రమ్మన్నట్టున్నారు, లేకపోతే వెనకాల నోటికి లైసెన్స్ ఏంటి సార్? నీ కళకి నేను ఎలా కనపడుతున్నాను రా? కన్ఫర్మ్ గా చెప్పలేం, కాకపోతే సింటమ్స్ తెలుస్తున్నాయి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైపోవచ్చు. ఏంటంటే మొం పచ్చడైపోద్ది. బండి నడిపింది వాడు, నేను నా కళ్ళారా చూశాను. గుద్దేనంటే కుండి పగిలిపోద్ది. బండి నేను తోలుతానగా కళ్ళు కనపడడం లేదా? మీ ఇద్దరికి కళ్ళు బాగానే కనపడతాయి, నాకే కళ్ళు కనపడవు. మామ నీకు మాలినోడి దగ్గర ఎందుకు రా నిజాలు చెప్తావు? సూపర్ వాతం కొట్టేసావు. ఏయ్, నేను చూస్తే కళ్ళునోళ్ళ కనపడట్లేదా? కాదు, ఈ గొడవంతటికి నేనే కారణం కాబట్టి నా చెంప చెల్లు మన చూసావా? నేను అనుకు నిన్ను కొట్టాడు. ఇప్పుడైనా నమ్ముతావా ఈయన కళ్ళు కనిపించవని? నాకే టోకరేయాలని చూస్తారా? రండి రా మీ సంగతి చెప్తాను. ఎస్ఐ గారి దగ్గరికి ఎస్ఐ గారు అంటే సిటీకి హడల్ సార్. బండి డ్రైవ్ చేసుకొచ్చింది వాడు, అడిగితే కళ్ళు కనపడమంటున్నాడు. ఆగు, ఎవరికి కళ్ళు కనపడావు? నాకు కనపడవు సార్. నీకు కనపడతాయిరా? నాకు కనిపిస్తాయి సార్. అయితే నువ్వు చెప్పు, ఎవరికి కనపడావు? ఈడికి కనపడదు వాడికి సార్. కనపడమన్నాడు చెప్పాడుగా, నువ్వు చెప్పు ఎవరికి కనపడావు? మా వీడు కొట్టకుండా చంపేస్తున్నాడు రా. సార్ మీరు తీవ్రవాదుల్లో మమ్మల్ని తీవ్రంగా హింసించకండి, నిజం చెప్తున్నాం. మా ఇద్దరి దగ్గర ఒక పైసా కూడా లేదు. కావాలంటే ఈయన పంపించి ఇంటి దగ్గర ఇస్తాం. ఏంటయ్యా, ఇంటికి వెళ్దామా? ఇల్లు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, రండమ్మా. ఈయన నాకు తెలుసు. హీస్ రియలీ బ్లైండ్. సారీ అమ్మా, మీరు వెళ్ళండి. ఎవరు ఎవరది? నేనండి నర్మదా. ఆ రోజు మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించాను, లిఫ్ట్ కూడా ఇచ్చాను. మీరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. 24, ఒక్క నిమిషం. 4 wheeler రా? సార్ చెప్పండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్ వచ్చారు, నేను తనతో వెళ్ళిపోతాను. మొత్తానికి తప్పు చేసుకుని చాలా నమస్కారం. ఏంటి అసలు? పోలీసా? ఏదో మాట వరుసగా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి. కారు వేసుకుని ఫాలో అయిపోతున్నారు. వదిలేరే. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా అయ్యా, ఇదిగో, అయ్యా, తీసుకోండి. ఇద్దరు చల్లగా ఉండాలయ్యా. మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా. అయ్యా అయ్యా, ఈ రోజైనా కడుపు నిండా అన్నం తింటాను. పాపం కదండి, ఇలాంటి వాళ్ళ గొంతు విన్నప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే 100 రూపాయలు ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి ఎంతో చేయాలనిపిస్తుందండి, కానీ ఆపండి ఆపండి ఆపండి, ఇక్కడ 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 ఆపండి ఆపండి. ఏమైంది? మా ఇంటికి వచ్చేసామండి. మీరెలా తెలుసుకున్నారు? అది చర్చ్ బెల్ వినపడుతుంది కదా, అదే నా ల్యాండ్ మార్క్. ఇంట్లోకి వచ్చి వెళ్ళొచ్చు కదండి? పర్వాలేదండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్. Big, big, get up. Big, big, get up.
ఎవరు ఎవరు? నేను నర్మదా. ఓ మీరా? మీకెందుకండి శ్రమ? నేను తడుస్తూనే వెళ్ళిపోయాను కదా. పర్వాలేదు, ఇంటి వరకు వస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదేనండి మా ఇల్లు. ఓకే బాయ్. లోపలికి వచ్చి ఒక కప్పు కాఫీ పర్వాలేదు, నెక్స్ట్ టైం వస్తాను. ప్లీజ్ అండి, నా కోసం. ఓకే. రండి, సోఫాలో కూర్చోండి. మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు కళ్ళు లేవంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదండి. అంటే మీరు అడుగులు లెక్క పెట్టుకుని నడుస్తారా? అవునండి, కరెక్ట్. మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి, కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1 2 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. ఇక్కడ నుండి 1 2 3 4 5 6 అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ నుండి రైట్గా స్టెప్ వేస్తే కిచెన్ ఉంది. ఇక్కడ ఉన్న షెల్ఫ్లో మధ్యలో ఫ్లాస్క్ ఉంది. తిన్నగా కింద చేయి పెడితే కప్పు ఉంది. ఆరు 7 8 9 10 కిచెన్ నుండి 10 అడుగుల్లో సోఫా. నర్మదా, యా, ఇక్కడే ఉన్నాను. Thank you. తీసుకోండి. సో ఎలా ఉందో చెప్పండి. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. ఏమైంది ఇడికి? ఏంటి నెత్తి మీద నాట్లేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. నర్మదా, అయ్యో, ఎలా గుర్తుపట్టారు? ఒక్కసారి ఒక వాయిస్ విన్నానంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోను నేను. ఏంటండి ఇది? పౌడరు, ఆ హెయిర్ ఏ స్టైల్. నర్మదా, నేను అందంగా లేనా? అయ్యో, ఆ మాట నేను అనలేదండి. చాలా బాగున్నారు. ఈ బటన్ ఎందుకండి? ఏంటి వీడిని ఎల్కేజీ పిల్లాళ్ళ రెడీ చేసి పెడుతుంది? వీడు వేసుకోపోతే ప్యాంటు చొక్కా కూడా వేసేదేమో. పర్లేదు దోపమ్మా, వాడికి ఎలా కనపడదులే. మీరెవరండి? నేను ఎవరా? నేనే కదా వీడికి గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్టా? లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన వాడికి ఇంట్లో ఏం పని? ఏమండి, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం. అలాగే డాడీయే కదా, మాట్లాడండి. మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. మామ చెప్తాడు. ఒక అమ్మాయికి తరచుగా ఫోన్ చేసేది 2 వ్యక్తులు. ఒకటి బాయ్ ఫ్రెండ్, 2 వాళ్ళ నాన్న. అమ్మాయి ఇంట్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అదే అమ్మాయి బయటికి వెళ్తే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంట్లో లేరుగా, ఫోన్ ఎవరు చేసి? డాడీయే కదా చేశారు. వావ్, వెరీ స్మార్ట్. Thank you. 1 minute. నువ్వు డాడీ, స్టార్ట్ చేసి వదిలిపెట్టేస్తావు. Yes. నేను చచ్చి సంకనాకి క్లైమాక్స్ కి వచ్చేసరికి నువ్వు సరిదిద్దా. ఎగ్జాక్ట్లీ. వెళ్దాం రండి. పదండి. బాయ్. ఏంటి ఇలా వదిలి వెళ్ళిపోతావు? మామ, అదే అనుకుంటున్నా. ముఖం కడుకొచ్చామంటావా? ఇల్లు ఉడ్చి, గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి, ఆ తర్వాత డిన్నర్ రెడీ చేయి వచ్చి తింటాను. మరి బాత్రూము? మర్చిపోయా అది కూడా. వీడికి ఫ్రెండ్ అని అయ్యాక పిల్లల్ని మాత్రమే కనలేదు. దానికి ఆప్షన్ ఉంటే నాకు అయ్యేది అబార్షణం. రండి.
చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలీదు, ఈ క్షణం నుండి నా బాడీలో కొత్త వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక ముందు నాకంతా మంచి జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఈ వినాయకుడి గుడికి తీసుకొచ్చాను. దేవుడికి దండం పెట్టుకోండి. ఆ, చేతులు ఇటు ఇవ్వండి. ఏంటండి ఇది? ఎందుకు నవ్వుతున్నారు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని. వసంత్, 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 మౌనంగానే ఎదగమని మొక్క నీకు. వసంత్. గుడ్, చాలా బాగా పాడుతున్నారు. నర్మదా, ఎక్కడికి ఇంత అర్జెంటుగా తీసుకెళ్తున్నావు? పాటల పోటీగా? వెయిట్ చేయండి వసంత్, రండి. 2 minutes వెయిట్ చేయండి, వస్తాను. ఓకే. హాయ్ నర్మదా, హలో అంకుల్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు డాడీ? బాగున్నారు. ఏంటి అర్జెంట్గా మీట్ అవ్వాలని ఫోన్ చేసావు? కమ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒరే నాన్న, ఏంటి? నా కన్ను కనపడద్దంటావా? ఒక కన్ను ఉందిగా, దాంతో సరిపెట్టుకోరా. ఊసిని ఎక్కమ్మ, కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకొచ్చావా? వసంత్, నేను కాదండి, డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. రండి. సరే. హీస్ వసంత్. హలో వసంత్. హలో డాక్టర్. సిస్టర్, అతను కూర్చోబెట్టు. కళ్ళజోడు తీసేయండి. మీరు కాసేపు బయట కూర్చోండి. ఓకే. మీకు చూపు ఎప్పటి నుంచి కనబడటం లేదు? డాక్టర్, 10 ఏళ్ల వయసులో ఫీవర్ వచ్చి ఓ. చూపు పోయింది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నన్ను క్షమించండి. నిజానికి నేను గుడ్డివాణ్ణి కాదు. వాట్? డాక్టర్, డాక్టర్ ప్లీజ్ What nonsense? డాక్టర్, మనస్ఫూర్తిగా నర్మదని ప్రేమిస్తున్నాను. నేను బ్లైండ్ అని తను నన్ను ప్రేమిస్తుంది. ఇప్పుడు కాదని తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. రాస్కెల్, అబద్ధం చెప్పి అమ్మాయిని మోసం చేస్తున్నావా? అయ్యో, నేను తనని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేయలేదు. నేను తనని లవ్ చేయాలని ఇలా చేశాను. నిజానికి నర్మదా, నేను నిజంగా కావాలని ఇలా చేయలేదు. నేను మోసం చేయాలనే ఉద్దేశం కాదు. వీడొక పెద్ద చీటర్ నర్మదా, వీడిని నమ్మొద్దు. నర్మదా ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. నర్మదా, ఒక్క నిమిషం నా మాట విను, నేను చెప్పేది విను. నర్మదా ప్లీజ్. ఒక అమ్మాయి చేత ప్రేమించబడ్డానికి ఇంత మోసం చేస్తావా? ఎంత నమ్మాను నిన్ను. అయ్యో నర్మదా, అలా నా పేరెత్తుకో. Get lost. అంకుల్, వసంత్. సారీ వసంత్, అర్జెంట్గా ఒక కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్నాం. పర్వాలేదు డాక్టర్. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. Okay. టిల్ దెన్ నర్మదా, టేక్ కేర్. అలాగే, ఓకే, సీ యూ. Bye. బాయ్. నాయనా వసంతు, తనకి తెలిసేలోగా నువ్వే చెప్పేయడం బెటర్. నర్మదా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను చెప్పే విషయం విన్నాక మీరు నన్ను ఏమన్నారుగా? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏంటో చెప్పండి. ఐ లవ్ యూ.
మీరు నన్ను ఏ ఉద్దేశంతో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఒక సామాన్యమైన అబ్బాయితో మీలాంటి అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయడం పెద్ద విషయమేం కాదు, కానీ నాలాంటి ఒక అబ్బాయితో మీలాంటి ఒక మంచి అమ్మాయి మాట్లాడితేనే చాలు, అది చాలా గొప్ప విషయం. మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదండి. ఎరుప, నలుప, పొడుగా, పొట్ట, అందంగా ఉంటారో ఉండరో కూడా నాకు తెలీదు. నాకు అవన్నీ అక్కర్లేదండి. నేను మీ అందాన్ని చూడలేకపోవచ్చు, కానీ మీ హృదయాన్ని చూడగలను. మీలాంటి ఒక అమ్మాయి నాకు తోడుగా ఉంటే నా ఈ చీకటి జీవితానికి వెలుగొస్తుంది. ఏమండి, ఉన్నారా ఉన్నారా వెళ్ళిపోయారా? మీరు సైలెంట్గా ఉన్నారంటేనే మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఏదో బ్లైండ్ కదా అని హెల్ప్ చేస్తే వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నారు. నా సంతోషం కోసం మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇన్నాళ్ళు మీతో ఉన్న ఈ సంతోషమే నాకు చాలండి. ఇక మీదట నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వస్తాను. సారీ, నేను వెళ్తానండి. దక్కకపోతే సూసైడ్ చేసుకుంటారా? మిమ్మల్ని మర్చిపోయి బ్రతకడం కంటే మిమ్మల్ని తలుచుకుంటూ సంతోషంగా చనిపో. ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడకండి. పూసి నీ అంకమ్మ, నీ అబ్బా పోలీస్ ఆఫీసర్ అని చెప్పనే లేదు. ఎవరండి? నర్మదాన్ని కలవడానికి వచ్చాను. రండి, తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేనే నర్మదా, వసంత్ని. ఏమైంది? మీరా? టవల్ కట్టుకుని వచ్చేసాను కదా, వేరే ఎవరు అనుకుని షాక్ అయ్యాను. వెరీ సారీ, నేను బయటికి వెళ్ళి వెయిట్ చేస్తాను. నోను, మీరు బయట కూర్చున్నా ఒకటే, లోపల కూర్చున్నా ఒకటే. 5 minutes లో రెడీ అయిపోతాను. ఈ ఫోటో బాగుంది. నర్మదా, ఈ ఫోటోలో నేను అందంగా ఉన్నానా? డోంట్ బీ సిలీ, మీరు ఎప్పుడూ అందంగానే ఉంటారు. సార్ శనక్కాయలు శనక్కాయలు. తింటాం. సార్ శనక్కాయలు తింటారా? 10 రూపాయలు ఇవ్వు. ఇదిగో తీసుకోండి. సార్ చిల్లర. ఏంటి అది 10 రూపాయలు తక్కువ ఇచ్చావు? వసంత్, సారీ సిస్టర్, చూసుకోలేదు. ఎలా కనిపెట్టారు? ఏ నోట్ ఎంత అనేది నేను తడివి చూసి చెప్పేయగలను. 1 minute. అమ్మయ్యా, నమ్మేసింది. ఇదెంతో చెప్పండి. 100 రూపీస్. ఇదెంత? 500 రూపీస్. కరెక్టా? వావ్, తీస్తానే ఉంది. రే వసంత్, జాగ్రత్త, దొరికిపోతావు. ఇది కూడా తెలీదా? $4 కదా ఇది. ఎందుకు నవ్వుతున్నారు? కరెక్ట్ గానే చెప్పాను కదా. నర్మదా, ఏమైంది నర్మదా? ఎవరితను? ఫ్రెండ్ అన్న.
ఇది ఫ్రెండ్షిప్పా? వాణ్ణి చూస్తావేంటి? సమాధానం చెప్పు. ఐ లవ్ వసంత్. పిచ్చిదానిలా మాట్లాడుకో. బ్లైండ్ అయితే ఏదైనా హెల్ప్ చేయి. డబ్బులు ఇవ్వు. లవ్ చేస్తుందట. ఇన్నాళ్ళు నిన్ను నేను చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా, కానీ నువ్వు ఇంత ఇడియట్ అనుకోలేదు. ఏదో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంటానను సంతోషంగా ఒప్పుకుంటాను. బట్ ఎ బ్లైండ్ వన్ నా. ప్రాక్టికల్ గా ఇదెంత కష్టమో ఒకసారి ఆలోచించావా? డాడీ తను నో నో, నువ్వు చేసింది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. యూ మే బి బ్లైండ్, ఫాల్ ఇన్ ఎ లవ్ విత్ ఎ బ్లైండ్ బాయ్, బట్ నా కూతురు జీవితం ఇది. రిస్క్ తీసుకోలేను. ఈజ్ దట్ క్లియర్ విత్ యూ? ఇట్ బెటర్ బి. ఫర్గెట్ అబౌట్ ది బ్లైండ్ బాయ్. అంకుల్ చెప్తున్నది కూడా కరెక్టే నర్మదా. ఆయన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే మాట్లాడతాను కదా. నువ్వు ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. మీ నాన్నగారికి ఉండదా? నా అల్లుడు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం గొప్ప విషయమా, లేక ఒక గుడ్డివాడని చెప్పుకోవడం గొప్ప విషయమా? నేనెప్పుడూ బాగుండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు బాగుండాలని నేను ఆలోచించట్లేదు. చూసావా? నువ్వు మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కదా. నాకు నీ ఫ్రెండ్షిప్ చాలు. మనసుకు నచ్చిన వాడు బాగుండాలని కోరుకునేది నిజమైన ప్రేమ. వాళ్ళని కష్టపెట్టేది కాదు. వసంత్, నేను మిస్ చేసుకోను వసంత్. ఐ స్వేర్ మిస్ చేసుకోను. రండి, మెల్లిగా దిగండి. మెల్లిగా. స్వామి, వసంత్ జాగ్రత్తగా తీసుకురండి. సరే. ఏంటి, అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈ స్టడీ. నీకోసమే వెయిటింగ్. లెట్స్ గో. మామా సాధించావురా. ఇదేంట్రా? నేను చేస్తున్నది కరెక్టో కాదో అర్థం కావట్లేదురా. రే, నువ్వు సిన్సియర్గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా. అయినా నీకు ఈ ఆలోచన మొట్టమొదట్లో రావాలి. పెళ్ళి అయ్యాక తనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. నర్మద కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తానురా. వసంత్ పిలుస్తుందిరా. అను, థ్యాంక్స్ ఫర్ కమింగ్. దేనికి థ్యాంక్స్ ఎందుకే? అందరూ మావాడు వచ్చేసారా? రెడీ. నర్మదా అంటే నువ్వేనమ్మా? ఇతని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. వసంత్ అంటే నువ్వేనా? అవునండి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఆ? లేకపోతే ఇష్టం లేకుండా ఎంతమందితో వస్తారా? వాయిస్ మెయిల్లో లోడ వాకుండా సంతకాలు పెట్టించుకోండి. మీరిద్దరూ దండలు మార్చుకోండి. ఇదిగో, దండలు తీసుకోవే. ఇలాగేమ్మా. పట్టుకోరా, వేసే మెళ్ళో. ఓకే, చప్పట్లు కొట్టండి. ఓకే, ఏ కంగ్రాట్స్. ఇక్కడ ఒక సంతకం చేయమ్మా. నర్మదా, ఐఎమ్ సారీ. నర్మదా ప్లీజ్. నర్మదా ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నర్మదా, నిజంగా నేను మోసం చేయాలని ఇలా చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను నర్మదా. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకో. నర్మదా ప్లీజ్ కొంచెం ఆగు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను. దానికి నువ్వు ఏ శిక్ష చేసినా ఓకే. అలాగని నన్ను వదిలి వెళ్ళిపోకు.
ఏమ్మా నీకు నాకంటే వాడే ముఖ్యమైపోయాడా? క్షమించండి నాన్న. మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళదే తప్పని మీరు చెప్పారు కదా. ఇట్స్ మై మిస్టేక్. ప్రతి క్షణం నేను తను చూడను కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాననే ఆనందంలో మునిగిపోయానే తప్ప నేను తను నన్ను ప్రతి క్షణం మోసం చేస్తున్నాడని ఊహించలేకపోయాను. మోసపోయాను డాడీ. వాడిని ఏం చేస్తానో చూడు. ప్లీజ్ డాడీ, వాడిని వదిలేయండి. వాడిని నేను మర్చిపోయాను. ఇంకా వాడిని నా లైఫ్లో మీట్ అవ్వను. ఇది లేడీస్ కాలేజ్. ఆగవయ్యా. ఏయ్ నర్మదా, ఏంటే ఏమనుకుంటున్నావు? పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఈ సిటీలో ఇంకా నీకన్నా అందగత్తె లేరనుకుంటున్నావా? నాకు కొంచెం పర్సనాలిటీ ఉంది. ఏయ్ ఏంటి అట్ట చూస్తున్నావు? ఏంటి ఏంటి లేడీని బెదిరిస్తున్నావు? తాట తీస్తారే ఎల్లు. ఓకే బాబు. ఏంటి మీ అబ్బా కమిషనర్కి ఫోన్ చేస్తే నేను భయపడి వణికిపోయి ఊరొదిలి పారిపోతా అనుకున్నావా? ఏ ఫోన్ కట్ చేయవే, లేకపోతే నేను నిన్నే కట్ చేసేస్తాను. నర్మదా, నేను ఇలా మాట్లాడతా అనుకున్నావు కదా, అసలు నీకు ఆలోచనే రాకూడదు నర్మదా. ప్లీజ్ నర్మదా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు నువ్వు ఏ శిక్ష చేసినా అనుభవిస్తాను, కానీ నువ్వు నాతో మాట్లాడు. సూపర్ సీనే. ఇలాంటి సీన్ ఎక్కడైనా చూసారా? కాళ్ళు పట్టుకున్నాడే. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడు. వదిలేకే నర్మదా. తప్పే డాడీ. పోలీస్ కమిషనర్ కూతుర్ని మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా తన లైఫ్నే పణంగా పెట్టిన అతని ధైర్యం నాకు నచ్చింది డాడీ. నా పరిచయం కోసం తన అబద్ధం చెప్పినా నన్ను సిన్సియర్గా లవ్ చేశాడు డాడీ. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ దట్ ఐల్ మ్యారీ హిమ్ ఓన్లీ. అతనితో నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నాను డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఆ ఇంటి పెద్దవాళ్ళని వచ్చి నాతో మాట్లాడమను. రండి రండి. మామిడి ఫోన్ లో అన్ని విషయాలు చెప్పేశాడు. మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చాం. హలో అంకుల్. వెల్కమ్. రండి రండి రా. రండి. నమస్తే. నమస్కారం అండి. Please. నమస్కారం అండి. కూర్చోండి. నేను కూడా పోలీసుని అవుతానండి మా అన్న అడిగానండి. ఓకే. మనకున్న ఆస్తిపాస్తులకి కాపలా కుక్క ఉద్యోగం ఎందుకురా వద్దన్నాడు. తప్పుగా ఏమనుకోకండి, నా మాట తీరే అంత మనసులో పెట్టుకోను. ఆయన కూడా తుపాకి పట్టుకుంటే డబడబడబడ కాల్ చేయడం తప్ప మనసులో పెట్టుకోరండి. దాన్ని రారా మా వాడికి దోస్తు ఊరికే లోడ సార్ మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా? ఆ పెద్దగా ఏం లేదండి, చిన్న చెత్తపా కలిపి ఓ 1000 ఎకరాలు ఉంటుందండి. మామిడి తోటని, జామ తోటని, బత్తాయి తోట, ఇది ఒక 300 ఎకరం. అంతేకాకుండా కొబ్బరి తోటలో, అరటి తోటలో 300 ఎకరం. మినుములు, పెసలు, కందులు అన్నీ కలిపి ఒక 1000 బస్తాలు గాదిలో ఉన్నాయి. మా పొలాల్లో ఒక 100 మంది పని చేస్తారండి. వాళ్ళ పిల్ల పీసు అంతా కలిపి 300 మంది మా ఇంట్లో ఉంటారు. ఇది మా పరిస్థితి అంతే. అయ్యా 4 ఏళ్ల సావిడంత ఇల్లున్నా నట్టింటో మాత్రం సేకటేనండి. మీ అమ్మాయి వచ్చి దీపం వెలిగించాలి.
మరి అమ్మాయిని చూద్దామా? ఆ, రామ్మా. మా అమ్మాయి ఈ అమ్మాయి రూపంలో వచ్చినట్టుంది. మా అమ్మని 18 ఏళ్ల వయసులో చూసినట్టుంది. నీ అయ్యా మీ తాతకి గోదావరి గోరొచ్చిన బాగా ఎక్కువరా, లేకపోతే వాళ్ళ అమ్మకి 18 ఏళ్ళప్పుడు ఈ డట్ట చూస్తాడు. అయ్యయ్యో, తల్లి కొడుకు కాళ్ళ మీద పడకూడదు. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని చూస్తారు అమ్మాయి నిన్ను. ఇప్పుడు నాకు చాలా సంతోషం. I am also very happy. మార్చుకుందామా? మంచి రోజు చూసుకోవాలి కదా. ఆ ఊళ్ళో బయలుదేరే ముందే అన్ని ముహూర్తాలు చూసుకుని వచ్చానండి. 30వ తారీఖు బుధవారం చాలా బాగుందంట. అయితే అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం. అప్పుడు పెళ్లి పెట్టుకుందాం, ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం. శుభకార్యాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదండి. మీరు పెద్దవాళ్ళు, మీరేం చేసినా అన్ని ఆలోచించే చేస్తారు. ఒరే తాత, తాతయ్య. ఉంగరం తీసుకుని అమ్మాయి చేతికి పెట్టి. చెప్పానుగా మీ తాతకి అన్నీ ఎక్కువే, నువ్వు ఏళ్ళు కట్టే. Are you happy? థ్యాంక్ యూ అంకుల్. తాతయ్య ఇదిగోండి షర్ట్. నాకా? మీకే ఇది వేసుకోండి. పెట్టుకోరా. ఎరా, ఇన్నాళ్ళు చొక్కా లేని రాజుగారు అన్నారే కానీ ఎవరన్నా చొక్కా వేసుకోండి రాజుగారు అన్నారంటరా. ఇప్పుడు చూడండి ఎవరు తెచ్చిచ్చారో. ఏరా, ఏయ్. అయ్యో తాత, జాకెట్ కాదు ఇది, చొక్కాని ఇలా వెనక నుంచి ఈ సందులో ఒకటి పెట్టు, ఈ సందులో ఇంకోటి పెట్టు. అది ఎలా ఉంది? సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. భోజనం చేద్దాం. పదండి, భోజనం చేద్దాం. పదండి రా. అమ్మాయిని చూడగానే మనసు పొంగిపోయిందండి. అమ్మాయి చేతి భోజనం చేయగానే కడుపు నిండిపోయిందండి. వెరీ గుడ్. మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాను, దిగులు పడమాక. ఊళ్ళో ఈ తాత నీ కోసం ఎదురు చూస్తుంటాడు. వస్తానమ్మా. వస్తాను బాబు. ఓకే. ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి. కళ్ళు లేనట్టు నటించావు కదా, అందుకే ఇప్పుడు ఏమైంది, దేవుడు నిజంగానే కళ్ళు తీసాడు. నీకో విషయం తెలుసా, అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు. నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం తడుముకుంటున్నావు? వాకింగ్ స్టికా? కత్తి. ఏంటి సైలెంట్గా ఉన్నా? రియాక్షన్ ఇస్తున్నావా? కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు. రే, సీరియస్గా తీసుకున్నావా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఈ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి, అంతే కదా? ఇలా తిరిగి ఒక్క స్టెప్ ముందుకు వేసావంటే నేనే నడుస్తాను, చూడు. 1 2 3 4. 4 స్టెప్స్లో ఫ్రిడ్జ్ ఉంది, 5 స్టెప్స్లో టీవీ ఉంది. ఇక్కడ నుంచి తిరిగి 1 2 3 చైర్. 4 5 6 7. 7 స్టెప్స్లో మెయిన్ డోర్. అదర కొట్టేవరా? అద్దరు కొట్టేవాళ్ళు. నేను కాలింగ్ బెల్ కొడదామనుకునే లోపే నువ్వు డోర్ ఓపెన్ చేసేసావు. సేమ్ వేవ్ లెంగ్త్. హలో అంకుల్. హాయ్ నర్మదా. హాయ్. హాయ్ నర్మదా. హాయ్ న్యూ అంకుల్. ఇంకొకరా? పదమ్మా. రండి రండి, లోపల రండి. హిస్ మై క్లోజ్ ఫ్రెండ్ కమిషనర్ ఎన్కౌంటర్ శంకర్. మేమిద్దరం ఒక్కటే IPS బ్యాచ్. మిమ్మల్ని చూడాలనుకున్నాడు, అందుకనే జస్ట్ ఆన్ ద వే. ఇతని పేరు స్వామి, మా అల్లుడు క్లోజ్. హలో. వాట్ హ్యాపెండ్? జ్వరం, చేయి చల్లగా ఉంది. చలి, ఉనుకుడు జ్వరం. ఇతనే మా అల్లుడు వసంత్. హలో యంగ్ మ్యాన్. నమస్కారం. నమస్తే. ఇదేరా పల్లెటూరు సంప్రదాయం. ఎంత సిటీలో సెటిల్ అయినా ఆ గౌరవ మర్యాదలు మర్చిపోలేదు, చూసావా? గుడ్. అంకుల్ రండి, వచ్చి కూర్చోండి. రారా, కూర్చోండి ఎన్కౌంటర్ అంకుల్ గారు. కాఫీ? కాఫీ ఓకేనా? ఓకే, కాఫీ తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటి అల్లుడు, నిజంగా నీకు దిల్ ఎక్కువే. కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశారు. తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడ్డు. రే శంకర్, అమ్మాయి ఇష్టపడింది కదా అని చెప్పి గుడ్డిగా ఏది పడితే అది చేసేస్తావా ఏంటి? ఇన్ఫాక్ట్ నేను ఈ పెళ్లికి ఓకే అని ఒప్పుకుంది మా అల్లుడు గుడ్డివాడు కాడు అన్న ఒకే ఒక కారణంగా.
లేకపోతే ఈ పెళ్లికి నేను అసలు Daddy, ఒప్పుకునేవాడిని. సారీ. యా, తీసుకోండి అంకుల్. ఏంటల్లుడు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా పల్లెటూరి పెళ్లి కొడుకులా ఆ నల్ల కళ్ళజోడు తీవే. అది కళ్ళ చూస్తారా? వద్దు, క్లోజ్ అయ్యి క్లోజ్ అయ్యి ప్లీజ్ క్లోజ్ అయ్యి. ఓ గాడ్. డాక్టర్కి చూపించారా? అది హాస్పిటల్కి నేను స్వామి మార్నింగే వెళ్ళొచ్చాం. దట్స్ గుడ్. మరి ఐ డ్రాప్స్ అవి వేసుకున్నావా లేదా? ఇప్పుడే వేసుకున్నాను మావయ్య. నవ్ ఇట్స్ బెటర్. రే వెళ్దాం రారా. మీ అల్లుడితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది కళ్ళ అది గనక కళ్ళ కంటుకుంటే వారం రోజులు ఇంట్లో శంకర్ రై 1 మినిట్ రై. పేరుకు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కళ్ళకి భయపడుతున్నాడు చూసారా? డోంట్ రబ్ యువర్ ఐస్, ఓకే? బయలుదేరదాం పదమ్మా. వీడితో ఎప్పుడు ఇదే తలనొప్పి. పదమ్మా బయలుదేరదాం. మీరు కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. రామ్మా. బాయ్ వసంత్. బాయ్ స్వామి. వస్తున్నాను రామ్మా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా బతికేమరా బాబు. స్నేహమేరా పాపము, స్నేహమేరా శాపము. ఏంట్రా మరీ సైలెంట్గా ఉన్నావు? తనతో చెప్పకూడదు అనుకుంటున్నావా? ఎలా చెప్పాలనేది సైలెంట్గా ఆలోచిస్తున్నాను. మా నర్మదా వస్తుందిరా. నేను అలా వెళ్తాను, ధైర్యంగా మాట్లాడు. హాయ్ నర్మదా. హాయ్ స్వామి. కూర్చో, ఇప్పుడే వస్తాను. యా. వసంత్ ఇప్పుడు వద్దు. ఐఎమ్ బెటర్ నౌ. ఎండ తగిలితే కళ్ళు మండుతాయి. ఎందుకు ఇలా ఎండలు తిరుగుతున్నావు? ఇంటికి రమ్మంటే వచ్చేదాన్ని కదా. ప్రతి విషయంలోనూ కేర్లెస్ నువ్వు. ఏంటి నర్మదా, మామూలు కళ్ళకే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు. ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు? అదేంటంటే నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మదా. లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి. కానీ ఒక 1 month లో అమావాస్య చంద్రుడా, ఎవరితోరా ఒంటరిగా మాట్లాడుతున్నావు? తను వెళ్ళిపోతుందిరా. నర్మదా ప్లీజ్. వసంత్, ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అబద్ధం చెప్తే కళ్ళు పోతాయంటారు, కానీ నువ్వు కళ్ళ విషయంలోనే అబద్ధం చెప్పావు. ఎక్కడ అబద్ధం నిజమవుతుందో అని భయంగా ఉంది. నేను హ్యాండిక్యాప్డ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే, కానీ ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో అని. నేను చాలా సాధారణమైన అమ్మాయిని, దానికి చాలా పెద్ద మనసు కావాలి. నీకేం కాకూడదు, నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఇలా రివర్స్ అయింది ఏంట్రా? రా ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తలుపు తీస్తాను. కరెక్ట్గా 2 secondsకి నువ్వు హాయ్ చెప్పు, తను హాయ్ అంటది. ఆ సౌండ్ని బట్టి అలాగే ఫాలో అయిపో, ఓకే? 1 2 హాయ్. హాయ్ 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 హాయ్. 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 ఎందుకు ఇన్నిసార్లు హాయ్ చెప్తున్నారు? ఏం లేదు, టైమింగ్ మిస్ అయింది, అందుకే ఇన్నిసార్లు హాయ్. మీరు రండి. ఫేస్ అంతా ఏంటి అలా ఉంది? అదే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, అది గ్లామర్ తగ్గకూడదని సన్ స్క్రీన్ వేసా. ఓహో. హాయ్. మళ్ళీ ఇంకోసారి హాయా? వెళ్దామా? మామా ఎస్, వెళ్దామా? ఏమైంది? స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంకా మంచిది, ఇంకో రోజు వెళ్దాం. ఏం అక్కర్లేదు, కొంచెం దిగి కార్తో వస్తారా? చేసేదొకళ్ళు, తోసేదొకళ్ళు. అసలు ఈ కారు కనిపెట్టినట్టు ఎవడో కానీ కారుతో గుద్ది చంపే. నేను ఇక్కడే ఉన్నాను. ఈడి కటింగ్ బ్లేడ్ లో కరెక్టెడ్. కారాపు నర్మదా ప్లీజ్. కొంచెం ఆపుతారా? మీ ఫ్రెండ్ని చూస్తేనే నాకు మండిపోతుంది. వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళను. ఊరికి అరవకండి. పెళ్లి చేసుకునే వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచుదామా లేదా కావాలని చేశాను. దిగండి. అన్రొమాంటిక్ పర్సన్. కాబోయే పెళ్ళం బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు వస్తున్నారా రారా? నువ్వు
ఎక్కడ ఉన్నావో తెలిస్తే కదే. ప్రద్దానికి కోపడిపోతే ఏంటి అర్థం? నాకేం కోపం లేదు, నువ్వే కోపంగా ఏదో గొడవ పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే కోపమే లేదు రండి. నీ పెదాలే కోపం లేవని చెప్తున్నాయి, నీ కళ్ళు చూస్తే అలా లేవే. కోపమేం లేదు, కూల్గానే చెప్తున్నాను రా. నేను ఒప్పుకోను. నువ్వే ఇక్కడికి వచ్చి నా చేతిలో చేయేసి చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేను కూడా పళ్ళు క్లించుకుంటూ నీకు ఓకే చెప్పేశాను చూడు. అందుకే నీకు నా వాల్యూ తెలియట్లేదు. 6 నెలలు నేను వెనకాల తెప్పించుకుని ఉంటే ఆ పెయిన్ ఏంటో తెలిసేది. ప్రామిస్. కోసమే ఏంటిది చేతి? మనం ఏమన్నా గుడికా వచ్చింది? జాలీగా తిరగడానికే వచ్చాం. మళ్ళీ మనం తిరిగి కారులో కూర్చునేంత వరకు నేను నిన్ను వదలను అంతే. అయినా సరే పబ్లిక్ ప్లేస్ లో ఇలా బాగోదు. కమిషనర్ అల్లుడు అంటే ఆ మాత్రం. వసంత్, నా బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు. అయ్యో. చూస్తావేంటి? పట్టుకో. ఎవడు రే? ఆగరా రే. సార్ సార్ సారీ సార్ 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 తెలియకుండా సార్ 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 ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ 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 ఇది ఫస్ట్ టైం సార్ 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 పోలీసులు చెప్పకండి సార్ సార్ మీరేం చెప్పిన వింటాను సార్. ఓకే, అయితే ఇప్పుడు నేను వచ్చిన దారిలోనే నువ్వు నన్ను తీసుకెళ్ళు. సార్ ప్రపంచంలో మీలాగా ఇద్దరే రాగలరు సార్. ఒకటి జాకెట్ చాని ఇంకోటి మీరు సార్. సరే, అయితే నువ్వు వచ్చిన దారిలోనే తీసుకెళ్ళు. అలాగే సార్. ఎదురుగా ఎవరు వస్తున్నారో చెప్పు. ఆ బ్యాగ్ అమ్మే వస్తుంది సార్. అయితే ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. తుంగరాస్కల్. వావ్ వసంత్, నీకు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసా? అన్బిలీవబుల్. వాడు అటుపక్క పరిగెడితే నువ్వు ఇటుపక్క పరిగెట్టావు. నీ క్యాలిక్యులేషన్ టూ గుడ్. సూపర్. నర్మదా రండి, ఎవరొచ్చారో చూడు. అలా చూడు. అక్కడ నిన్ను చూడగానే నా కూతురు మొహంలో ఎంత సంతోషం వచ్చిందో. హాయ్ వసంత్. హాయ్ స్వామి. వెళ్ళండి కూర్చోండి. హలో, ఎప్పుడు? వసంత్, నీ మామయ్యకి 24 hours డ్యూటీ, బట్ మీరు భోంచేసి వెళ్ళాలి. ఓకే అంకుల్. అలాగే. ఓకే అమ్మా, బాయ్. సో చెప్పండి, ఏం తింటారు? ఏమీ తినలేదే. రే నోరు చూపించు. తిన్నారా అని అడగట్లేదు, ఏం తింటారు అని అడుగుతున్నా. ఏంట్రా ఏమన్నా నో థ్యాంక్స్, నో థ్యాంక్స్. నా పర్సనల్ ఆల్బమ్ మీరు చూడలేదు కదా? లేదు. వెయిట్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. తీసుకుని వస్తాను. ఫుల్గా తినొచ్చాం కదరా. రే పార్సిల్ కట్టించరా, ఇంటికి వెళ్ళే తాతీగా తినొచ్చు. ఆల్బమ్ అంటుందిరా, భయం రే, వేస్తుంది. నాకైతే ప్యాంట్ తడిసిపోతుంది. వసంత్ ప్లీజ్ కొంచెం లోపలికి రా. ఇక్కడికి తీసుకురా, పర్లేదు చూద్దాం. షాటప్ వసంత్, వస్తున్నావా రావట్లేదా? వస్తున్నా. రే సామి, ఏమైంది? ఏంటా సౌండ్? రే నన్ను ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనవా? నేను వచ్చేలోగా ఎందుకు నీకు ఇంత తొందర? వసంత్ ఏమైంది? వసంత్ మాట్లాడవేంటి? నర్మదా వస్తుందా? సరే 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 భయపడకు. దీన్ని నేను కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? కళ్ళు కనిపించట్లేదా ఇడియట్? పర్వాలేదు వసంత్, వదిలే చూసుకో. లేదు నర్మదా, నీకు తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాల వచ్చి టార్చర్ చేస్తున్నాడు. సత్యవతి, ఇది కొంచెం క్లీన్ చేయి. నువ్వు రా. ఖాళీగా ఏం చేస్తావురా? సత్యవతికి హెల్ప్ చేయి. విషయానికి సీరియస్ అవుతావు. ఊరుకు పుణ్యాన్ని గోబ పగలగొట్టాడే. ఫ్రెండ్షిప్ అనే మాటకి తెలుగులో బలిపశు అనే అర్థమా? ఇలా నరుకుతున్నాడే. ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. అది ఒక రెడ్ కలర్ ఆల్బమ్ పైన ఉందేమో, ఒకసారి ప్లీజ్ చూస్తారా? యూస్ ది చైర్. పక్కన బీరువా ఉండాలి. నర్మదా, ఇది ఓపెన్ అవ్వట్లేదు. వసంత్, ఆల్బమ్ ఇక్కడ ఉంది. ఆల్ మై చైల్డ్హుడ్ ఫొటోస్. నేను 8th క్లాస్ చదువుతున్నప్పటిది. చూడు ఎలా ఉన్నాను. తెలిసే కదా పడ్డావు? లేదు, చూసుకోలేదు. లేదు, కావాలనే పడ్డావు. అయ్యో, నేను కావాలని పడలేదు నర్మదా. ఏ కావాలని పడ్డానంటే నేనేమన్నా నిన్ను కోపడతానా? వావ్. హాయ్. హాయ్. లోపలికి రండి. ఈ డిజైన్ చూడు, చాలా బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. కూర్చోండి. నువ్వు చూడు
వసంత్ ఐ లైక్ దిస్ సారీ హౌస్ ఇట్ నైస్ వెరీ నైస్. డిఫరెంట్ బార్డర్ కదా నైస్ పక్కన Beautiful పెట్టుకొచ్చిన గా ఉంది. విషయం నైస్ గా చెప్పు. పెళ్లి కూతుర్ని నేనే రిలాక్స్డ్ గా ఉన్నాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నో నథింగ్. నర్మదా, ఆఫీస్ పని మీద 1 వీక్ బెంగళూరు వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తాను. ఇది అఫీషియల్ వర్క్. నో, నేను వస్తానంటున్నాను అంతే. బెంగళూరు వెళ్ళాక ఫోన్ చేస్తే అప్పుడేం చేసేదాన్ని? 1 వీక్ లో వచ్చేస్తావు కదా? షూర్గా వచ్చేస్తాను. సరే ఉండు, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఆఫీస్ పని మీద 1 వీక్ బెంగళూరు. బస్ స్టాప్కి వచ్చాం. 47 ఇక్కడే ఆగుతుంది. ఏంటి 47? మీరు ఎక్కడికి వెళ్ళాలి? భీమ్లీ రోడ్లో ఉన్న ఐ హాస్పిటల్. భీమిలీ రోడ్డా? అయితే మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. నేను చాలా మందిని అడిగానండి, ఎవరూ కరెక్ట్గా చెప్పలేదు. ఎన్ఐటి బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంది కదా? అవునా? నేను ఎంతో మందిని అడిగానండి, ఎవరూ సరిగ్గా చెప్పలేదు. కంగారు పడకండి, నేను అటు సైడే వెళ్తున్నా, నేను తీసుకెళ్తాను. నాతో రండి. ఓకే, వెళ్దామా? ఓకే. ఏయ్, దొంగ రాస్కెల్! నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పారిపోతావా? ఏం చేస్తావు? ఎంతమందితో తిరుగుతావురా ఇలా? ఎవరిని వదలను. నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేస్తావా? నన్ను పెళ్లి చేసుకో. నిన్ను వదలను. నన్ను పెళ్లి చేసుకో. అలాగే చేస్తుంది. కొంచెం హెల్ప్ ఎవరిని చేయండి. అది? నన్ను పెళ్లి చేసుకో. నన్ను వదిలేయ్. నన్ను పెళ్లి చేసుకో. వదలమ్మా నన్ను. నన్ను పెళ్లి చేసుకో. Are you all right? ఏయ్, దుర్మార్గుడా! నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎవరండి? వేరే అమ్మాయితో తిరుగుతావా? ఇలా ఈ అమ్మాయి ఎంతమందిని మోసం పిచ్చిదండి, చేస్తావురా? ఎవరిని అలాగే చేస్తుంది. You మీరు తప్పుగా cheat. అనుకోకండి ప్లీజ్. Are you all right? ఐఎమ్ ఓకే. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళండి. మీ లవ్ స్టోరీ సూపర్. ఐల్ ప్రే ద గాడ్ మీకు తొందరలోనే నయమైపోవాలని. తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏమైంది? డాడీ, ఏమైంది చెప్పమ్మా, చెప్పమ్మా. ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఈ పెళ్లి నా పేరు డాడీ. వాడు పెద్ద చీట, వుమనైజర్. ఇంత పెద్ద సిటీకి నేను కమిషనర్, కానీ నా కూతుర్ని నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను. లేదురా, నువ్వు గుడ్ ఫాదర్వి. నర్మదా చాలా సెన్సిటివ్. మళ్ళీ తను సంతోషంగా ఉండాలంటే ఫిక్స్ చేసిన అదే డేట్లో తన పెళ్లి జరగాలి. హే, నీ ఫ్రెండ్ నరేష్ కొడుకు లండన్ నుంచి వచ్చాడు కదా, హీఈస్ ఎ గుడ్ మ్యాచ్ రైట్? అండ్ వాట్ అబౌట్ బాలు? హీఈస్ ద సీఏ. డాడీ ప్లీజ్, నేను పెళ్లి చేసుకోను. అది కాదురా, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. లేదు డాడీ, నేను ఇదంతా మర్చిపోవాలి. ఐ నీడ్ అ బ్రేక్ బ్యాడ్లీ. నేను లండన్ వెళ్ళి చదువుకుంటాను. ఐల్ బి దేర్ ఫర్ సమ్ టైమ్. తిరిగి వచ్చిన వెంటనే మీరు చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఎ ప్రామిస్. సరే. Are you all right now? Cheer up. Bye. బాయ్.
ఎక్స్క్యూజ్ మీ. Yes, ma'am. Here your seat. థ్యాంక్ యూ. హలో, ఆపరేషన్ కోసం నేను లండన్ వెళ్తున్నాను. డాక్టర్ గారు ఇండియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్. రిక్వెస్ట్ చేసి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాం. ఓకే Excuse me, డాక్టర్. ma'am. నేను లండన్ లో రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. Bye. Please switch off your mobile. ఓకే. Thank you, ma'am. ఎక్స్క్యూజ్ మీ సార్, హ్యావ్ ఎ డ్రింక్. హలో, ఎలా ఉన్నారు? ఎవరు? నేనేనండి, దర్శిని. ఆ రోజు నేను రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మీకు హెల్ప్ చేశాను. తర్వాత హాస్పిటల్ కి ఓ, తీసుకెళ్ళాను. మీరా? ఎలా గుర్తున్నానా? హా, బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. లండన్ వెళ్తున్నారా? అది ఆపరేషన్ కోసం వెళ్తున్నాను. షీఈ్ మై డాక్టర్. ఓ, హాయ్ తను డాక్టర్. పేరు దర్శిని. మీ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. యా, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో, 1 minute. ఎస్ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? వాడిని నమ్మద్దు, వాడొక ఫ్రాడ్. ఎవరు? మీకంటే ముందు కళ్ళు కనపడినట్టు నటించి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే, ఆ రోజు రోడ్ క్రాస్ చేయించి స్కూటీలో తీసుకెళ్లారు కదా. ఓ, ఆయన రియల్లీ బ్లైండ్. నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. అయ్యో, అదంతా నమ్మద్దు. అతను ప్రతిసారి అమ్మాయిల్ని మోసం చేయడం ఒక ప్రొఫెషన్ గా పెట్టుకున్నాడు. ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడో తెలుసా మీకు? ఓ, మీరు నర్మదానా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన నిజంగానే బ్లైండ్. ఇన్ఫాక్ట్ ఆయన ఆపరేషన్ కోసం ఇదే ఫ్లైట్లో లండన్ వెళ్తున్నారు. మీరు నాతో రండి, నేను చూపిస్తాను. సార్, నర్మదా వచ్చింది. నర్మదా వచ్చింది. మాట్లాడండి. ఎక్కడికా? హాయ్. Come on, let's start. అంకుల్, నన్ను ఆశీర్వదించండి. తాతయ్య నన్ను హే, ఏంట్రామ్మా ఇది కడుపుతో ఉండి కాళ్ళ మీద పడతావు? చల్లగా ఉండమ్మా. రాజు గారు, జరిగిన దానికి క్షమించండి. God bless you. See you. Bye bye. హాయ్. Hi. How are you? యా, డూయింగ్ గుడ్. ఓ వావ్, ఇద్దరు కలిసిపోయారా? యా. వెళ్ళినప్పుడు బానే ఉన్నారే, ఇంతలోనే ఏంటిది? అంటే అది